సో, అంటే మీరిందాక చెప్పారు గదా! స్టేజెస్ ఉంటాయని. సో, దీన్ని ఎట్లా మనం గుర్తించాలి? ఎట్లా డయాగ్నోస్ చేయాలంటారు? కరెక్ట్. సో, మనకి అందరికన్నా ముఖ్యం ఏంటంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా రెటీనా కన్ను స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. మీకు 10 సంవత్సరాల నుంచి ఉంది, 15 సంవత్సరాల నుంచి ఉంది, 15 రోజుల నుంచి ఉంది కాదు. వన్స్ యూ ఆర్ డయాబెటిక్, మీకు డయాబెటిక్ రెటినోపతి వచ్చే రిస్క్ జోన్‌లో మీరు వచ్చేసారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది వల్ల మనకి ఆ రిస్క్ మనకి ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అది మాత్రమే చేంజ్ అవుతుంది. రెటీనా స్క్రీనింగ్ చేసిన తర్వాత రెటీనా ఒకవేళ బాగుంటే మనం పేషెంట్‌కి ఎవ్రీ 6 మంత్స్ వచ్చి మీరు రెటీనా చెకప్ చేయించుకోండి డయాబెటీస్ ఉంది కాబట్టి అంటాం. రెటీనాలో ఆల్రెడీ మార్పులు ఏ స్టేజ్లో ఉన్నాయి దాన్ని బట్టి మనం పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఇస్తాం. ప్రివెన్షన్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే స్టార్టింగ్ స్టేజెస్లో మనకి అంటే చిన్న రక్తం చుక్కలు రావడం కానీ మనకి అలాంటి స్టేజెస్లో మనం పేషెంట్ ప్రాపర్ షుగర్ కంట్రోల్ చేసుకుంటే అండ్ మనం ఇచ్చే మెడికేషన్ డ్రాప్స్ ద్వారా అయితే అది కంట్రోల్ అయిపోతుంది, రివర్స్ అవుతుంది ఒక వరకు. అలా కాకుండా నెగ్లెక్ట్ అయితే మనకి ఆ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ లీక్ అవ్వడం ఇంకా ఎక్కువ స్టార్ట్ అవుతుంది. మనకి కంటి నరం మధ్యలో భాగం అంటే దాన్ని మ్యాక్యులా అంటాం, దాంట్లో వాపు రావడం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి దాన్ని డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటాం. ఒక్కసారి డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా వస్తే విజన్ అనేది మనకి చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. చాలామంది పేషెంట్స్ ఆ స్టేజ్కి మన దగ్గర వస్తారు. సో డెఫినెట్లీ ఆ స్టేజ్లో కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దానికోసం ఇంట్రావిట్రియల్ అంటే రెటీనాలో మనం కంటి లోపల మనం ఒకటి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఆ డ్రగ్ వల్ల మనకి ఆ వాపుని మనం కంట్రోల్ చేస్తాం. కొంతవరకు మనం లీకింగ్ బ్లడ్ వెజల్స్ని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. అలా కాకుండా లేజర్స్ ఉంటాయి, పిఆర్పి లేజర్స్ అంటాం. ఆ పిఆర్పి లేజర్స్ వల్ల మనం లీకింగ్ బ్లడ్ వెజల్స్ మనం కోగులేట్ అంటే దాన్ని అక్కడితో ఆపగలుగుతాం.